అర్థం చేస్తున్నాం. ఈ విషయంలో సురేష్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఒకవేళ కనుక రేపు ఈ వెల్ఫేర్ కమిటీ బోర్డు వెల్ఫేర్ ఆర్టీసీ వెల్ఫేర్ జమీల్ గారు మీరు ఏదైతే ఈ రోజు రేపు వెల్ఫేర్ కమిటీల మీటింగ్ నిజంగా కూడా ఈ మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు రద్దు చేస్తేనే మీ మేనేజ్మెంట్ మీ చేతుల్లో ఉన్నదని మేము ఒప్పుకుంటాం. చెప్పిండ్రు మరి రేపు ఎండి గారు ఒక మీటింగ్ పెడతామంటుండ్రు అంటే తప్పకుండా ఈ దాంట్లో ఒక దురుద్దేశం ఉందనేది మనకు అర్థమవుతుంది. మీరు నిజంగానే మాకు న్యాయంగా మాకు చేయాలని అనుకున్నప్పుడు ఎండి గారు ఉన్న రేపు మీటింగ్ రద్దు చేయాలి. మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని అడగాల్సిన అవసరం ఉంది. మేము యూనియన్లు ఇస్తారని మేము అనుకుంటున్నాం, పే స్కేల్ ప్రభుత్వంలో విలీనం చేస్తామని మేము అనుకుంటున్నాం, మాకు సమస్యలు కూడా పరిష్కారం అయితే ఈ సమ్మె కూడా వద్దన్నారని మేము అనుకున్నాం. ఈ రోజు మళ్ళీ కారం మీద ఏదైతే పుండు మీద కారం చల్లినట్టుగా ఈ రోజు ఎండి గారు చేస్తా ఉన్నారు. అసలు ఎండి గారు మరి ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకుంటే ఎట్లయినా సరే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా మరి ఇవ్వలేదా మాకు తెలియదు. మరి ఎండి గారు చేస్తున్నది మాత్రం 100కు 100 పళ్ళు మరి శుద్ధ తప్పు. మరి ఈ రోజు ఎండి రేపు పెట్టిన మీటింగ్ వెంటనే తక్షణమే రద్దు చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తాం. రైట్ సార్, ఇదే విషయంపై సురేష్ గారి దగ్గరికి వెళ్దాం. సురేష్ గారు ఏదైతే మనం హనుమంతు ముద్రాజ్ గారు చెప్పారో దానికి సంబంధించిన మీరు కూడా అదే లీడర్